అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నేను గీతా మందిర్కి వచ్చాను. సో ఈ మందిర్ అనేది కూడా మనకు సముద్రాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. అండ్ ఇక్కడ రైట్ సైడ్ లో వచ్చేసి కాటేజెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఈ గీతా మందిర్ను 1970లో బిర్లా యొక్క పారిశ్రామికవేత్త కుటుంబం భగవద్గీత యొక్క గొప్పతనం, బోధనలు మరియు విలువలను రక్షించడానికి నిర్మించారు. పాలరాతితో నిర్మించబడిన ఈ ఆలయ నిర్మాణం కళాత్మకంగా సొగసైనదిగా ఉండటమే కాకుండా పవిత్రమైన ప్రాంగణంలో పవిత్ర అనుభూతిని కలిగి ఉంటుంది. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి ఉపదేశించిన గీతోపదేశం లాగా మనకి ఫోజ్ అంతా కనిపిస్తూ ఉంటుంది. సో అర్జునుడును శ్రీకృష్ణుడు పాలరాతి విగ్రహాలతోటి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి మనకు. సో ఇక్కడ నుంచి నేను బయటికి రాగానే ఈయన ఫ్రెష్గా అప్పుడే అన్ని ఓపెన్ చేసి పెట్టాడు. ఇక్కడ సముద్రంలో దొరికే శంఖాలు కానీ గవ్వలు కానీ. ఇది ఒకటి తీసుకున్నాం, భలే ఉంది అసలు. ఏంటి ఇవన్నీ వచ్చి దండలాగా వేసుకుంటారు కదా. అండ్ అన్ని పార్ట్స్ లింక్స్ వీడియో కింద ఇచ్చాను, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ హరే కృష్ణ అని కామెంట్స్లో స్లోగన్ చేయండి ఫ్రెండ్స్.